హాయ్ అందరికీ నమస్తే. నేను మీ జగదీష్. వెల్కమ్ టు జేఎస్టీ తెలుగు వ్లాగ్స్. మన భారతదేశం ప్రపంచ దేశాలన్నిటికంటే చాలా భిన్నమైనది. ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలని ప్రపంచానికి పరిచయం చేసింది. మనం ఒక గంట పాటు లేదా ఒక రోజు పాటు కష్టపడి ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకుంటే ఆ విషయం గొప్పతనాన్ని వేరే వాళ్ళకి అందిస్తే అది ఎంత బాధగా ఉంటుంది. అటువంటిది కొన్ని సంవత్సరాల పాటు తన జీవితాంతం కష్టపడి ఒక ఆవిష్కరణ చేస్తే దాని గొప్పతనాన్ని వేరే వాళ్ళు పొందితే ఇంకెంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇటువంటి బాధని మన భారతీయ సైంటిస్టులు చాలామంది అనుభవించారు ఆధునిక కాలం నుంచి కూడా. మనం చదువుకున్న పుస్తకాల్లో కొన్ని నిజాలు కాని విషయాల గురించి ఈరోజు నేను మాట్లాడుతున్నాను. అందులో ఒక విషయం విమానాన్ని ఎవరు కనిపెట్టారని చెప్పగానే అందరూ రైట్ బ్రదర్స్ అని చెప్పేస్తారు. ఎస్, రైట్ బ్రదర్స్, ఆర్విలీ రైట్, విల్బర్ రైట్ అనే ఇద్దరు సోదరులు 1903 డిసెంబర్ 17 ప్రపంచంలో మొట్టమొదటి విమానాన్ని 120 అడుగుల ఎత్తులో 12 సెకండ్ల పాటు ఎగరేశారు. వీళ్ళ ఘనత ఈ ప్రపంచం మొత్తం మెచ్చుకుంది. కానీ దానికంటే 8 సంవత్సరాల ముందే మన భారతదేశంలో ముంబైలో ఒక విమానం ఎగిరింది. ఈ విషయం చాలామందికి తెలియదు. విమానం అంటే ఎగిరే యంత్రం అని అర్థం. ఈ విమానం టాపిక్ మన రామాయణ మహాభారతాల నుంచి కూడా ఉంది. రామాయణంలో రావణాసురుడు సీతను తీసుకెళ్ళడానికి పుష్పక విమానాన్ని ఉపయోగించాడు అని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా భక్త తుకారం పాండురంగడు జీవిత అంతిమ సమయంలో పుష్పక విమానంలో ఎక్కి వెళ్ళిపోయాడని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ పుష్పక విమానం అంటే ఏంటి? గాలిలో ఎగిరే యంత్రం యొక్క సూత్రంతో పనిచేసేదే ఈ పుష్పక విమానం. ఈ పుష్పక విమానం మన పురాతన కథల నుండి కూడా వస్తూనే ఉంది. దీని గురించే విమాన శాస్త్రాన్ని రచించాడు భరద్వాజ మహర్షి. భరద్వాజ ముని రచించిన విమాన శాస్త్రంలో 500 రకాల విమానాల గురించి, 32 సూత్రాల గురించి, విమానాన్ని నడిపే వ్యక్తి అంటే పైలట్ ఎటువంటి ఆహారం తీసుకోవాలో కూడిన జాగ్రత్తలతో పాటు విమానం యొక్క అన్ని యంత్ర సామాగ్రి, లోహ సామాగ్రితో సహా రచించి ఉంది. దీన్ని అధ్యయనం చేసిన సుబ్బరాయ శాస్త్రి ఒక పక్షిలాగా మనిషి గాల్లో ఎగరడానికి ఎటువంటి సూత్రం, ఎటువంటి ఫార్ములా కావాలో అటువంటి ఫార్ములా విమాన శాస్త్రంలో ఉంది అని ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేశాడు. తరువాత అతని శిష్యుడైన శివకార్ బాపూజీ తలపడి జీవితాంతం కష్టపడి తన గురువు గారి తన కళని నిజం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వంతో చాలా పోరాటాలు జరిపి ఆవిష్కరణ ఆపేమని బెదిరింపు కాల్సి వచ్చినా సరే అవేవి పట్టించుకోకుండా తన గమ్యాన్ని చేరుకున్నాడు. ముంబై బీచ్లో 1895 సంవత్సరంలో మానవ రహిత విమానాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా 1500 అడుగుల ఎత్తులో ఎగరేశాడు. కానీ మన పుస్తకాల్లో రైట్ బ్రదర్స్ అనే ఎందుకు చదువుకుంటున్నాం? ఎందుకంటే శివకర్ బాపూజీ ఆవిష్కరించబడిన విమానానికి తగిన ప్రూఫ్స్ లేవని చెప్పి మీరు కనిపెట్టిన ఈ ఫార్ములా వర్కౌట్ అవ్వదని బ్రిటిష్ ప్రభుత్వం కొట్టివేసింది. పేటెంట్ రైట్స్ ఇవ్వడం జరగదని చెప్పింది. కానీ పేటెంట్ రైట్స్ సంపాదిస్తాము, రాజముద్ర వేసుకొని తీసుకొస్తామని చెప్పి రిలే బ్రదర్స్, బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే కాంట్రాక్ట్ ఇంజనీర్స్ అయిన రిలే బ్రదర్స్ అనే ఇద్దరు సోదరులు శివకర్ బాపూజీని మోసం చేసి ఆ విమాన శాస్త్ర ఫార్ములాని రాజముద్ర వేయించుకొస్తామని తీసుకెళ్లి రైట్ బ్రదర్స్కి అప్పచెప్పారు. మన శివకర్ బాపూజీకి పేటెంట్ రైట్స్ అందక ఈ విషయం వెలుగులోకి రాలేదు. దీనికి ప్రత్యక్ష సాక్షి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే ఒక స్వాతంత్ర సమరయోధుడు. ఆ తరువాత శివకర్ బాపూజీ తలపడే అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇలా ఎన్నో ఆవిష్కరణలు భారతదేశ శాస్త్రవేత్తలతో కనిపెట్టబడి పేటెంట్ రైట్ పొందలేక, ఈ ఆవిష్కరణలకు తగ్గ ప్రూఫ్స్ చూపించలేక అవి మరుగున పడిపోయాయి. తలపడే చెప్పిన ఏ సూత్రం మీద అయితే విమానం పనిచేయదని చెప్పారో అదే సూత్రం మీద ఇప్పుడు శాటిలైట్స్ పనిచేస్తున్నాయి. ఆనాటి విజ్ఞానవంతుల్ని, ముని ఋషుల్ని చూస్తే నాకు సెల్యూట్ చేయాలనిపిస్తుంది. భారతదేశ సైంటిస్టులు తయారు చేసిన కొన్ని విషయాల గురించి, ఇటువంటి ఫ్యాక్ట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.